వెంటనతడు పెనూయేలు గోపురమును పడగొట్టి ఆ ఊరి వారిని చంపెను. అతడు, మీరు తాబోరులో చంపిన మనుషులు ఎట్టివారని జెబహు సల్మున్నాను అడుగగా, వారు నీ వంటి వారే, వారందరూ రాజకుమారులను పోలి ఉండిరనగా అతడు, వారు నా తల్లి కుమారులు, నా సహోదరులు. మీరు వారిని బ్రతకనిచ్చిన ఎడల యెహోవా జీవము తోడు మిమ్మను చంపకుందునని చెప్పి తన పెద్ద కుమారుడైన యెతెరును చూచి, నీవు లేచి వారిని చంపమని చెప్పాను. అతడు చిన్నవాడు గనుక భయపడి కత్తిని దూయలేదు. అప్పుడు జెబహు సల్మున్నాలు, ప్రాయము కొలది నరునికి శక్తి ఉన్నది గనుక నీవు లేచి మా మీద పడుమని చెప్పగా, గిద్యోను లేచి జెబహును సల్మున్నాను చంపి వారి ఒంటెల మెడల మీదనున్న చంద్రహారములు తీసుకొనెను. అప్పుడు ఇశ్రాయేలీయులు గిద్యోనుతో, నీవు మిద్యానీయుల చేతిలో నుండి మమ్మల్ని రక్షించితివి కనుక నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును మమ్మల్ని ఏలవలెనని చెప్పిరి. అందుకు గిద్యోను, నేను మిమ్మల్ని ఏలను, నా కుమారుడును మిమ్మల్ని ఏలరాదు, యెహోవా మిమ్మల్ని ఏలునని చెప్పెను. మరియు గిద్యోను, మీలో ప్రతివాడు తన దోపుడు సొమ్ములోనున్న పోగులను నాకు ఇయ్యవలెనని మనవి చేయుచున్నా అనెను. వారు ఇష్మాయేలీయులు గనుక వారికి పోగులుండెను. అందుకు వారు సంతోషముగా, మేము వాటిని ఇచ్చేదమని చెప్పి ఒక బట్టను పరిచి ప్రతివాడును తన దోపుడు సొమ్ములో నుండిన పోగులను దాని మీద వేసెను. మిద్యాను రాజుల ఒంటి మీదనున్న చంద్రహారములు, కర్ణభూషములు, ధూమ్రవర్ణపు బట్టలు కాక, ఒంటెల మెడలో నున్న గొలుసులు కాక, అతడు అడిగిన బంగారు పోగుల ఎత్తు 1700 తులముల బంగారము. గిద్యోను దానితో ఒక ఏఫోదును చేయించుకొని తన పట్టణమైన ఓఫ్రాలో దానిని ఉంచెను. కావున ఇశ్రాయేలీయులందరూ అక్కడికి పోయి దానిని అనుసరించి వ్యభిచారులైరి. అది గిద్యోనుకును అతని ఇంటి వారికి ఉరిగా ఉండెను. మిద్యానీయులు ఇశ్రాయేలీయుల ఎదుట అనపబడి అటు తరువాత తమ తలలను ఎత్తుకొనలేకపోయిరి. గిద్యోను దినములలో దేశము 40 సంవత్సరములు నిమ్మలముగా నుండెను. తరువాత యోవాషు కుమారుడైన యెరుబ్బయలు తన ఇంట నివసించుటకు పోయెను. గిద్యోనుకు అనేక భార్యలున్నందున కడుపున కనిన 70 మంది కుమారులు అతనికుండిరి. షేకెములోనున్న అతని ఉపపత్నియు అతనికొక కుమారుని కనగా గిద్యోను వానికి అబీమెలెకని పేరు పెట్టెను. యోవాషు కుమారుడైన గిద్యోను మహావృద్ధుడై చనిపోయి అబీయెజ్రీయుల ఒఫ్రాలో నున్న తన తండ్రి అయిన యోవాషు సమాధిలో పాతిపెట్టబడెను. గిద్యోను చనిపోయిన తరువాత ఇశ్రాయేలీయులు చుట్టూ నుండి తమ శత్రువుల చేతిలో నుండి తమను విడిపించిన తమ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనక మరలా బయలులను అనుసరించి వ్యభిచారులై బయల్బెరీతునకు తమకు దేవతగా చేసుకొనిరి. మరియు వారు గిద్యోనును యెరుబ్బయలు ఇశ్రాయేలీయులకు చేసిన ఉపకారం అంతయును మరచి అతని ఇంటి వారికి ఉపకారము చేయకపోయిరి. న్యాయాధిపతులు 9వ అధ్యాయం. యెరుబ్బయలు కుమారుడైన అబీమెలెకు షేకెములో నున్న తన తల్లి సహోదరుల యొద్దకు పోయి వారితోనూ తన తల్లి పితరుల కుటుంబీకులందరితోనూ, మీరు దయచేసి షేకెము యజమానులందరూ వినున్నట్లు వారితో మాట్లాడి, మీకేది మంచిది? యెరుబ్బయలు యొక్క కుమారులైన 70 మంది మనుషులు మిమ్మలను ఏలుట మంచిదా? ఒక్క మనుషుడు మిమ్మల్ని ఏలుట మంచిదా? నేను మీ రక్త సంబంధినని జ్ఞాపకము చేసుకొనుడి అని పలుకుడు అనెను. అతని తల్లి సహోదరులు అతన్ని గూర్చి షేకెము యజమానులు వినున్నట్లు ఆ మాటలనియు చెప్పగా, వారు ఇతడు మన సహోదరుడు అనుకొని తమ హృదయమును అబీమెలెకు తట్టు తిప్పుకొనిరి. అప్పుడు వారు బయల్పెరీతు గుడిలో నుండి 70 తులముల వెండి తెచ్చి అతనికి ఇయ్యగా, వాటితో అబీమెలెకు అల్లరి జనమునకు కూలికి పెట్టుకొనును. వారు అతని వశమున నుండిరి. తరువాత అతడు ఒఫ్రాలో నున్న తన తండ్రి ఇంటికి పోయి యెరుబ్బయలు కుమారులను తన సహోదరులు అయిన ఆ 70 మంది మనుషులను ఒక రాతి మీద చంపెను. యెరుబ్బయలు చిన్న కుమారుడైన యోతాము మాత్రమే దాగి ఉండి తప్పించుకొనెను. తరువాత షేకెము యజమానులందరూ మీలో ఇంటి వారందరూ కూడి వచ్చి షేకెములో నున్న మస్తకి వృక్షము కింద దండుపాలెమునొద్ద అబీమెలెకును రాజుగా నియమించిరి. అది యోతామునకు తెలియబడినప్పుడు అతడు పోయి గెరిజము కొండ కొప్పున నిలిచి ఎలుగెత్తి పిలిచి వారితో ఇట్లనెను, షెకెము యజమానులారా, మీరు నా మాట వినిన ఎడల దేవుడు మీ మాట వినును. చెట్లు తమ మీద రాజును ఒకరిని అభిషేకించుకొనవలెను. మనస్సు కలిగి బయలుదేరి మమ్మను ఏలుమని ఒలీవ చెట్టును అడుగగా, ఒలీవ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆ నా తైలము నీయక మాని చెట్ల మీద రాజునై ఉండుడి, ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను. అప్పుడు చెట్లు, నీవు వచ్చి మమ్మను ఏలుమని అంజూరపు చెట్టును అడుగగా, అంజూరపు చెట్టు చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను
నేను ఇయ్యక మానుదునా అని వాటితో అనెను. అటు తర్వాత చెట్లు నీవు వచ్చి మమ్మను ఏలుమని ద్రాక్షావల్లిని అడగగా ద్రాక్షావల్లి, దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షారసమును నేను ఇయ్యక మాని చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను. అప్పుడు చెట్లనియు నీవు వచ్చి మమ్మల్ని ఏలుమని ముండ్ల పొద యొద్దకు మనవి చేయగా ముండ్ల పొద, మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకొని కోరిన ఎడల రండి, నా నీడను ఆశ్రయించుడి. లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబోనోను దేవదారు చెట్లను కాల్చివేయనని చెట్లతో చెప్పెను. నా తండ్రి నీ నిమిత్తము తన ప్రాణమును నిర్లక్ష్యపెట్టి యుద్ధము చేసి మిద్యానీయుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించెను. అయితే మీరు నా తండ్రి కుటుంబం మేము మీదకి లేచి ఒక రాతి మీద అతని కుమారుడైన 70 మంది మనుషులను చంపి అతని పనికత్తి కుమారుడైన అబీమెలకు మీ సహోదరుడైనందున శెకెము వారి మీద అతనిని రాజుగా నియమించి ఉన్నారు. యెరుబ్బయలు ఎడలను అతని ఇంటి వారి ఎడలను మీరు ఉపకారము చేయకయు అతడు చేసిన క్రియలకు మీరు ప్రతిక్రియ చేయకయు అబీమెలకు రాజుగా నియమించుకొనే విషయంలో మీరు న్యాయముగాను యథార్థముగాను ప్రవర్తించిన ఎడల నేడు మీరు యెరుబ్బయలు ఎడలను అతని ఇంటివారి ఎడలను సత్యముగాను యథార్థముగాను ప్రవర్తించిన ఎడల అబీమెలకు నందు సంతోషించుడి, అతడు మీ యందు సంతోషించునుగాక. లేని ఎడల అబీమెలకు నుండి అగ్ని బయలుదేరి షెకెము వారిలోని మిల్లో ఇంటి వారిని కాల్చివేయునుగాక. షెకెము వారిలో నుండి మిల్లో ఇంటి వారి నుండి అగ్ని బయలుదేరి అబీమెలకును దహించునుగాక అని చెప్పి తన సహోదరుడైన అబీమెలకునకు భయపడి యోతాము పారిపోయి బేయేరునకు వెళ్ళి అక్కడ నివసించెను. అబీమెలకు 3 సంవత్సరములు ఇజ్రాయేలీల మీద ఏలిక అయి ఉండెను. అప్పుడు యెరుబ్బయలు 70 మంది కుమారులకు చేయబడిన ద్రోహఫలము వారిని చంపిన అబీమెలకును వారి సహోదరుని మీదికిని అతడు తన సహోదరులను చంపినట్లు అతని చేతులను బలపరిచిన షేకెము యజమానుల మీదికిని వచ్చినట్లును వారు చేసిన ప్రాణహత్య వారి మీద వచ్చినట్లును దేవుడు అబీమెలకును షేకెము యజమానులకును వైరము కలుగుటకై వారి మీదకి దురాత్మను పంపెను. అప్పుడు షేకెము యజమానులు అబీమెలకును వంచించిరి. ఎట్లనగా షేకెము యజమానులు కొండ శిఖరముల మీద అతని కొరకు మాటుగాండ్లను ఉంచి ఆ మార్గమున తమకు సమీపించిన వారినందరినీ దోచుకొనిరి. అది అబీమెలకునకు తెలుపబడెను. ఏబేదు కుమారుడైన గాలును అతని బంధువులను వచ్చి షేకెమునకు చేరగా షేకెము యజమానులు అతనిని ఆశ్రయించిరి. వారు పొలములలోనికి పోయి వారి ద్రాక్ష పండ్లను ఏరుకొని వాటిని త్రొక్కి కృతజ్ఞతార్పణము చెల్లించి తమ దేవతల మందిరంలోనికి పోయి అన్నపానములు పుచ్చుకొనుచు అబీమెలకును దూషింపగా ఎబెదు కుమారుడైన గాలు ఇట్లనెను, అబీమెలకు ఏపాటివాడు, షేకెము ఏపాటివాడు, మనము అతనికి ఎందుకు దాసులము కావలెను? అతడు యెరుబ్బయలు కుమారుడు కాడా? జెబలు అతని ఉద్యోగి కాడా? షెకెము తండ్రి అయిన హామోరు వారికి దాసులు మగుదము గాని మనము అతనికి ఎందుకు దాసులము కావలెను? ఈ జనము నా చేతిలో ఉండిన ఎడల ఆహా, నేను అబీమెలకును తొలగింతును గదా అనెను. తరువాత అతడు అబీమెలకుతో, నీ సేనను ఎక్కువ చేసి బయలుదేరి రమ్ము అనెను. ఆ పట్టణము ప్రధాని అయిన జెబులు ఎబెదు కుమారుడైన గాలు మాటలను వినినప్పుడు అతని కోపాగ్ని మండెను. అప్పుడు అతను అబీమెలకు నొద్దకు రహస్యముగా దూతలను పంపి, ఇదిగో ఎబెదు కుమారుడైన గాలును అతని బంధువులను షేకెముకు వచ్చి ఉన్నారు. వారు నీ మీదకి ఈ పట్టణమును రేపుచున్నారు. కావున రాత్రి నీవును నీతోనున్న జనులను లేచి పొలములో మాటుగా నుండుడి. ప్రొద్దున సూర్యుడు ఉదయింపగానే నీవు త్వరగా లేచి పట్టణము మీద పడవలెను. అప్పుడు అతడును అతనితో ఉన్న జనులను నీ యొద్దకు బయలుదేరి వచ్చుచుండగా నీవు సమయము చూచి వారి ఎడల ప్రవర్తించవచ్చునని వర్తమానము చేసెను. అబీమెలకును అతనితో ఉన్న జనులందరూ రాత్రివేళ లేచి 4 గుంపులే షేకెము మీద పడుటకు పొంచి ఉండిరి. ఎబెదు కుమారుడైన గాలు బయలుదేరి పట్టణపు గవిని దగ్గరకు నిలిచినప్పుడు అబీమెలకును అతనితో నున్న జనులను పొంచి ఉండుట చాలించి లేచిరి. గాలు ఆ జనులను చూచి జెబులుతో, ఇదిగో జనులు కొండ శిఖరముల మీద నుండి దిగివచ్చుచున్నారనగా జెబులు కొండల ఛాయలు మనుషులను పోలి నీకు కనబడుచున్నవని అతనితో చెప్పెను. గాలు, చూడుము, దేశపు ఎత్తయి నఫ్తలముల నుండి జనులు దిగి వచ్చుచున్నారు. ఒక దండు శకునగాండ్లు మస్తకి వృక్షపు త్రోవను వచ్చుచున్నదనెను. జెబులు అతనితో, ఆహాహా, మనము అతని సేవింపవలనందున అబీమెలకు ఎవడినైనా నీ మాట ఏమాయెను? ఇది నీవు తృణీకరించిన జనము కాదా? పోయి వారితో యుద్ధము చేయుడనగా గాలు షేకెము యజమానుల ముందర బయలుదేరి అబీమెలకుతో యుద్ధము చేసెను. అబీమెలకు అతని తరుమగా అతడు అతని ఎదుట నిలవలేక పారిపోయెను. అనేకులు గాయపడి పట్టణపు గవిని ప్రవేశించు చోట పడిరి. అప్పుడు అబీమెలకు ఆరాములో దిగెను.
గాలును అతని బంధువులను షేకెములో నివసింపకుండా జబులు వారిని తోలివేసెను. మరునాడు జనులు పొలములోనికి బయలు వెళ్ళిరి. అది అబీమెలెకుకు తెలియబడగా అతడు తన జనులను తీసుకొని 3 తెగలుగా చేయగా వారు ఆ పొలములో మాటుగా ఉండిరి. అప్పుడు అతడు చూడగా జనులు పట్టణము నుండి బయలుదేరి వచ్చుచుండిరి. కనుక అతడు వారి మీద పడి వారిని హతము చేసెను. అబీమెలెకును అతనితో నున్న తెగలను ఇంకా సాగి పట్టణపు గమ్మి ప్రదేశమునొద్ద నిలువగా 2 తెగలు పరిగెత్తి పొలములలో నున్న వారందరి మీద పడి వారిని హతము చేసెను. ఆ దినమంతయు అబీమెలెకు ఆ పట్టణస్థులతో యుద్ధము చేసి పట్టణమును చుట్టుకొని అందులో నున్న జనులను చంపి పట్టణమును పడగొట్టి దాని స్థలమున ఉప్పు జల్లెను. షేకెము గోపుర యజమానులందరూ ఆ వార్త విని ఏల్బెరీతు గుడి యొక్క కోటలోనికి చొరబడిరి. షేకెము గోపుర యజమానులందరూ కూడి ఉన్న సంగతి అబీమెలెకునకు తెలుపబడినప్పుడు అబీమెలెకు అతనితో నున్న జనులందరూ సల్మోను కొండనెక్కి అబీమెలెకు గొడ్డలిని చేతపట్టుకొని చెట్ల నుండి పెద్ద కొమ్మను నరికి ఎత్తి భుజము మీద పెట్టుకొనెను. నేను దేని చేయుట మీరు చూచితిరో మీరును నేను చేసినట్టుగా దానిని త్వరగా చేయుడని తనతో నున్న జనులతో చెప్పెను. అప్పుడు ఆ జనులందరిలో ప్రతివాడును ఒక్కొక్క కొమ్మను నరికి అబీమెలెకును వెంబడించి ఆ కోట దగ్గర వాటిని పెట్టిరి. వాటి వలన ఆ కోటను అగ్నిచేత కాల్చిరి. అప్పుడు షేకెము గోపుర యజమానులు అనగా స్త్రీ పురుషులు ఇంచుమించు 1000 మంది చచ్చిరి. తర్వాత అబీమెలెకు తేబేసుకు పోయి తేబేసు నద్ద దిగి దానిని పట్టుకొనెను. ఆ పట్టణము నడుమ ఒక బలమైన గోపురం ఉండగా స్త్రీ పురుషులను పట్టణపు యజమానులను అక్కడికి పారిపోయి తలుపులు వేసుకొని గోపురము శిఖరము మీదకెక్కిరి. అబీమెలెకు ఆ గోపురము నద్దకు వచ్చి దాని మీద పడి యుద్ధము చేసి అగ్నిచేత దాని కాల్చుటకు గోపురము ద్వారా నొద్దకు రాగా ఒక స్త్రీ అబీమెలెకు తల మీద తిరుగటి మీద రాతిని పడవేసినందున అతని కపాలము పగిలెను. అప్పుడు అతను తన ఆయుధములను మోయబంటూ త్వరగా పిలిచి ఒక స్త్రీ అతన్ని చంపెనని నన్ను గూర్చి ఎవరునూ అనుకొనున్నట్లు నీ కత్తి దూసి నన్ను చంపుమని చెప్పగా ఆ బంటు అతనిని పొడవగా అతను చచ్చెను. అబీమెలెకు చనిపోయినని ఇజ్రాయేలీలు తెలుసుకొనినప్పుడు ఎవరి చోటికి వారు పోయిరి. అట్లు అబీమెలెకు తన 70 మంది సహోదరులను చంపుట వలన తన తండ్రికి చేసిన ద్రోహమును దేవుడు మరలా అతని మీదకి రప్పించెను. షేకెము వారు చేసిన ద్రోహం అంతటినీ దేవుడు వారి తలల మీదకి మరలా రాజేసెను. యెరుబ్బయలు కుమారుడైన యోతాము శాపము వారి మీదకి వచ్చెను.